వారికి ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు యవన ప్రాయంలో దేవుడు తన దాసుని మొదటిగా రక్షించుకున్నారు. ఆయన కృపచేత ఆ రక్షణలో ఎదుగు చూస్తూ వార్త సేవ చేయడానికి వారి కుటుంబం, ముఖ్యంగా యవనస్తులు, దైవజనులు ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటన్నిటి మధ్య ప్రభు వారు నిలబెట్టారు అనే ఉద్దేశంతో అందరికీ ఉపయోగకరమైన, ప్రభువే మాట్లాడి, ప్రభువే ఆ టైటిల్ ఇచ్చి, ప్రభువే ప్రతి పేజీని వ్రాయించినటువంటి పుస్తకం పాస్టర్ గారు తెలియజేసినప్పుడు నేను ప్రభువును స్తుతించాను. అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు కానీ, బైబిల్లో ఉన్నటువంటి సాక్షుల యొక్క జీవితాన్ని గురించి కానీ, దైవ సేవకుల హృదయంలో దేవుడు మంచి భారాన్ని పెట్టాడు. మన ప్రాంతంలో మన దైవ సేవకులు, యవనస్తు దైవజనుల్ని దేవుడు సార్వత్రిక దేవుని సంఘానికి ఉపయోగపడే దేవోక్తిని తెలియచేయడానికే పుస్తక రూపంలో దేవుని సందేశాన్ని ప్రభు పాస్టర్ షాలేము గారి ద్వారా మనకు అందిస్తున్నందుకే చేతులైతే అందరం యేసయ్యకే స్తోత్రాలు చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకే మహిమ, ఘనత, ప్రభావములయ్యా. ఈ రాత్రి కాలం ముందు ఆ పుస్తకాన్ని ప్రభు మహిమార్థమై ఆవిష్కరిద్దాము. అభిషేక్ దైవజనులు, రాత్రి ప్రసంగికులు ఫినిహాస్ సాయి గారు, అలాగే జార్జ్ బుష్ గారు, ఇంకా దైవజనులు అందరూ ఉన్నారు. అందరూ దయచేసి లేచి నిలబడదాము. ముందుకు వచ్చినట్లయితే ఈ రాత్రి ఊహించిన రీతిలో నిన్నటి వరకు పాస్టర్ బాలు గారి యొక్క పరిచర్యలో జిన్నూరులో మహాసభలు జరిగాయి. ఆ సభల్లో జెఫినే శాస్త్రయ్య గారు, పాస్టర్ శామ్యుల్ గారు, జార్జ్ బుష్ గారు 3 దినాలు కూడా దేవుని నామాన్ని మహిమపరిచారు. దైవజనులు పాస్టర్ శామ్యుల్ గారు గొప్ప అభిషేకులైనటువంటి దేవుని సేవకులు, అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. గత రాత్రి జెఫినే శాస్త్రి గారు, శామ్యుల్ గారు ఒక అద్భుతమైన పెంతెకోస్తు ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైనటువంటి సభను ప్రభు జరిగించారు. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ మార్గ మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెంటనే పాస్టర్ గారికి, బాలు గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఇలా ఇక్కడ ఉన్నామని చెప్తే వారు వెళుతున్న మార్గ మధ్యలో ఆగారు. ప్రభు యొక్క ఏర్పాటును నమ్ముతూ ఐ రిక్వెస్ట్ పాస్టర్ శామ్యుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ బ్లెస్ పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. He wrote the first book. I greet you in that wonderful and beautiful name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. It is a joy and an honor to be here to worship the Lord with you. మీతో కలిసి లాగు ప్రభు సన్నిధిలో గడపడం ప్రభు నాకు ఇచ్చిన ఘనతగా, ధన్యతగా నేను భావిస్తున్నాను. It gives me great joy when I see Pastor and his dear wife launching their first book. పాస్టర్ గారు, వారి ప్రియమైన సతీమణి పాస్టర్ గారు వారి ద్వారా ప్రభు అందిస్తున్నటువంటి అద్భుతమైన పుస్తకమును గూర్చి విన్నప్పుడు ప్రభువును స్తుతిస్తున్నాను. And as I stepped onto stage, I told Pastor Jyoti Babu, this will be the first book of many. నేను స్టేజ్ మీదకి రాగానే పాస్టర్ గారిని, దైవజనులకు పరిచయం చేయగానే నేను పాస్టర్ జ్యోతి బాబు గారితో చెప్పిన మాట ఏంటంటే, ఇది కేవలం ఒక్కసారిగా వ్రాయబడిన ఒక పుస్తక రచయిత మాత్రమే కాదు, అనేక పుస్తకాలు దైవ సేవకుని కలం నుండి రాబోతున్నాయి, అనేక గ్రంథాలకి ఇది మొదటి పుస్తకం కాబోతుందని ప్రభు నాకు ఇచ్చిన మాటను పాస్టర్ గారికి తెలియజేశాను. Amen. Amen. God has selected this wonderful man to be an author of what comes from heaven. పరలోకము నుండి అందించబడుతున్న సమాచారమును సార్వత్రిక దేవుని సంఘానికి అందించడానికి దేవుడు ఎన్నుకున్న దైవజనుడు పాస్టర్ షాలేము గారు. Hallelujah. హల్లెలూయా. Just like John, who was leaning on the bosom of Christ. యేసు రొమ్మున ఆనుకుని యేసయ్య గుండె చప్పుడు విన్న యోహాను వలె, while all the other disciples were sitting around the table normal, మిగతా శిష్యులందరూ కూడా బల్ల యొద్ద వారి వారి స్థానాల్లో కూర్చుని ఉండగా, but John was leaning on the chest of Jesus Christ. యోహాను మాత్రం యేసయ్య రొమ్మున ఆనుకుని యేసయ్య గుండె చప్పుడు విన్నాడు. He could literally hear the heartbeat of Christ. యోహాను యేసయ్య గుండె చప్పుడు, హృదయ స్పందన వినగలిగినంత సన్నిహితమైన శిష్యుడు యోహాను. And the same kind of character that John has is what I see in the apostle. ఆ యోహానులో ఉన్న దైవిక స్వభావమే నేను పాస్టర్ షాలేము గారిలో నేను గమనిస్తూ ఉన్నాను. His ear will not be to the ears of the world. వారి చెవులు
లోకము నుండి వచ్చు సమాచారం వినే చెవులుగా కాక, but his ear will be on the bosom of Jesus Christ. వారి చెవులు యేసయ్య గుండెపై ఆనుకుని యేసయ్య గుండె చప్పుడు వినగలిగిన చెవులుగా దేవుడు చేసినందులకే చేతులెత్తి స్తోత్రాలు. Hallelujah. హల్లెలూయా. So we thank God for that kind of character. అతి అద్భుతమైన దైవిక స్వభావాన్ని ప్రభు దైవదాసునికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. And we honor God for that kind of character. దేవుడు అందుచేతనే యవన కాలంలో పాస్టర్ గారిని కనపరిచారు. So it is a joy tonight to dedicate this book for the glory of God. దేవుని మహిమార్థమై దైవ సేవకులందరం కలిసి ఈ పుస్తకాన్ని ప్రభు మహిమార్థమై ఆవిష్కరించుచూ ఉన్న సమయం. Hallelujah. హల్లెలూయా. Heavenly Father and mighty God, పరలోకపు తండ్రి, శక్తిగల దేవా, we come to you in no other name but in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. I want to thank you for your son and your servant and thy handmaiden that stands here. ప్రభువా, నీ దాసుని కొరకు నీ దాసరాల కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. I want to thank you for the glory of God that's upon them. ప్రభువా, వారిపై మీరు ప్రకాశింప చేస్తున్న నీ మహిమ కొరకు స్తోత్రాలయ్యా. And I want to thank you for the character of Christ that's in him. క్రీస్తు యేసునందున్నటువంటి ఆ యొక్క అద్భుతమైన దైవిక ఆలోచనలు మీరు వారికి దయచేసేందుకు స్తోత్రాలయ్యా. Lord, as he lays his ears on your chest, అయ్యా, నీ గుండె చప్పుడు వినుటకై వారు నీపై ఆనుకొనుచుండగా I pray that you would give him divine revelation. ఆమేన్. దైవ ప్రత్యక్షతలు వారు ఇంకా అధికముగా పొందుకొందురుగాక. We will be amazed at what comes from this well. ప్రభువా, నీ నుండి వారు చేదుకొని నీ యొక్క మాటల లోకానికి అందింతురుగాక. I declare Genesis 26 over his life. ప్రభువా, ఆదికాండం 26వ అధ్యాయం నీ దాసుని పక్షంగా ఒప్పుకొనుచున్నాను. When Isaac stayed in the place of famine, ఇస్సాకు కనానులో నివసించినప్పుడు and he sowed into that ground, ఆ యొక్క అతడు విత్తనము వేయగా the Bible says he received 100-fold that same year. అతడు ఆ ఏడాది విత్తనము వేయగా 100 ఫలము పొందిన మాటని దాసుని కొరకు ఒప్పుకొనొచ్చు ఉన్నాను. So that seed of book that your son is sowing, oh God, ప్రభువా, నీ దాసుడు ఇప్పుడు ఈ పుస్తకం అనే విత్తనమును విత్తుచూ ఉండగా we thank you for the thousands of souls that will come through for your glory. వేలాది ఆత్మల పంటను ఈ పుస్తకము ద్వారా నీ రాజ్యమునకు సమకూర్చబడును గాక. We prophetically declare tonight ఈ రాత్రి ప్రవచనాత్మకంగా ప్రకటిస్తూ ఉన్నాను. that the Spirit of the Lord come upon him, ప్రభువుకు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ ఇతని మీద బలముగా దిగి వచ్చును and గాక. the anointing to hear from heaven will be his. అభిషేకం ఈ దాసునిపై నిత్యముండును గాక. Release him into a greater glory. ప్రభువా, నూతనమైన కృపతో మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించు తండ్రి. And I pray that you would bless the writing of his hand. ప్రభువా, వారి యొక్క కలమును ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాను. Let it be what heaven says. ప్రభువా, నీ మాటనే వారు వ్రాతురుగాక. As it is in heaven, let it be on earth. ప్రభువా, నీ చిత్తం పరలోకము నెరవేర్చుటకు భూమి నెరవేర్చబడును గాక. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. అలాగే దైవజనులు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. అయ్యా రండి, అయ్యా రండి, మీరు కూడా రండి సార్. దైవజనులు అందరూ వచ్చినట్లయితే దైవ సేవకులు అందరూ జార్జ్ బుష్ గారు మంచి ఆరాధన పాట పాడుచుంటే మనమందరం చేతులు పైకెత్తి ఈ పుస్తకాన్ని బట్టి ప్రభువు స్తోత్రాలు. ఎంతమంది దైవ సేవకులు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని దైవ సేవకుల ద్వారా ప్రభు రాయించాడు. పాస్టర్ శామ్యూయల్ గారి ద్వారా ప్రభు ప్రవచించినట్లు నిశ్చయంగా అనేక పుస్తకములు దైవజనుల ద్వారా ప్రభు వ్రాయించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ ఘనమైన నామానికి మరొక మారు స్తుతి స్తోత్రాలు అర్పిస్తాం. ఈ దాసుల పాస్టర్ షాలెం గారిని నీ దాసరాలను మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. నీ గుండె చప్పుడు వినగలిగిన యోహాను ద్వారా దైవ ప్రత్యక్షతలు సార్వత్రిక సంఘానికి మీరు బయలుపరిచినట్లు ఈ రాత్రి దాసు నోట మీరు ప్రవచించిన మాట ప్రకారం పాస్టర్ షాలెం గారు నీ నుండి పొందినటువంటి మాటలను గ్రంథస్థం చేసి ఉండగా సర్వోన్నతము నీ దాసులముగా ఆయన ఏకీభవించి
అయ్యా ఈ పుస్తకమును ప్రభావిష్కరిస్తూ ఉండగా నీ సన్నిధి కాంతి ఈ పుస్తకము చదువు వారందరిపై ఉండును గాక. నాయన పరలోకము చెప్పదలిచిన మాటను, పరిశుద్ధాత్ముడు చెప్పదలిచిన మాటను చదువులందరూ గ్రహించగలిగినట్లు ప్రియమైన పరిశుద్ధాత్ముడా చదువుచున్న ప్రతి ఒక్కరితో కూడా నీ సహాయమును మెండుగా దయచేయమని ఈ పుస్తకం ప్రభువా నీ ఏర్పాట్లో ఉన్న వారందరికీ చేరును గాక. చేరిన వారందరూ దాన్ని చదువుదురు గాక, చదివి స్ఫూర్తి పొంది నీ కొరకు సాక్షులుగా ఉందురు గాక అని ప్రకటిస్తూ యేసయ్యా నీవే మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. యేసు ప్రభువా మా జీవితము నీకంకితము నీకంకితము. యేసు ప్రభువా తండ్రి యొక్కయు నీకంకితము కుమారుని యొక్కయు నీకంకితము. ప్రేమను చూపాము మము చేర్చుకున్నావు, నీ రక్షణనిచ్చావు, మా బ్రతుకులు మార్చావు. ప్రేమను చూపావు మము చేర్చుకున్నావు, రక్షణనిచ్చావు, మా బ్రతుకులు మార్చావు. యేసు ప్రభువా మా జీవితము నీకంకితము నీకంకితము. యేసు ప్రభువా మా జీవితము నీకంకితము నీకంకితము. ప్రేమను చూపావు మము చేర్చుకున్నావు, నీ రక్షణనిచ్చావు, మా బ్రతుకులు మార్చావు. ప్రేమను చూపావు. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున లివింగ్ ఫెయిత్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పక్షాన దైవ సేవకులు బ్రదర్ షాలోము గారి ద్వారా పరిశుద్ధాత్మలు రాయించిన ఇంత గొప్ప సాక్షి సమూహం అను పుస్తకమును ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించుచున్నాము. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. మము చేర్చుకున్నావు, విజ్ఞానమిచ్చావు, మా బ్రతుకులు మార్చావు. ప్రేమను చూపావు మము చేర్చుకున్నావు, క్షమనిచ్చావు, మము చేర్చుకున్నావు. యేసు ప్రభువా నా జీవితము నీకంకితము నీకంకితము. యేసు ప్రభువా మా జీవితము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కలిసి ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో మన దైవజనులు మరి మేము అడిగిన వెంటనే మాకు మరి డేట్ ఇచ్చిన దైవజనులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో పాస్టర్ పినేసాయి గారిని మరి వాక్యం అందించవలసిందిగా కోరుతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమతో ఈ